ఓకే, ఈ 4 ఇస్తాను కదా, ఈ 4 ఎలా చేయాలని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, బిగినింగ్ ఏం చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ గూగుల్ ఉందిగా, గూగుల్ కాపీ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. గో టు గూగుల్ సర్చ్ ఉంది కదా, న్యూ పేజ్ ఓపెన్ చేయాలి గూగుల్లో. ఇలా న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. న్యూ పేజ్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఏం చేయమని సర్చ్ చేయమన్నాడు, ఇక్కడ అన్యూటీ ఉంది కదా, అన్యూటీ వచ్చేసి ఇక్కడ టైప్ చేయాలన్నమాట గూగుల్లో. ఓకేనా ఫ్రెండ్స్, అన్యూటీ సర్చ్ చేసి ఎంటర్ కొట్టాలి. ఇలా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఫస్ట్ పేజ్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సంథింగ్ ఏదైనా టైప్ చేయాలన్నమాట. ఇక్కడ అంతకంటే ముందు వచ్చేసి నెక్స్ట్ ఏముందంటే అన్యూటీస్ అసెట్స్ లర్న్ అబౌట్ దిస్ కంప్లెక్సిటీస్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయాలన్నమాట. ఇందులో ఎక్కడుందో చూడాలి. ఇందులో ఓకే, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది అన్యూటీస్ అసెట్స్ లర్న్ అబౌట్ ద కంప్లెక్సింగ్ ఆఫ్ అన్యూటీస్ ఉంది కదా. ఇక్కడ ఏం అడిగిందో, ఇక్కడ ఉంది అన్యూటీస్ అసెట్స్ లర్న్ అబౌట్ దిస్ కాంప్లెక్స్ ఉంది కదా, ఇదే ఓపెన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి సేమ్ యాజ్ ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. అప్లై చేస్తామంటే ఇక్కడ వెళ్ళి సంథింగ్, ఇక్కడ వాట్ ఈజ్ ద నేమ్ ఉంది కదా, ఇక్కడ ఏదైనా సంథింగ్ టైప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డస్ దిస్ అపియరెన్స్ ఉందా, ఇది ఎస్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి సంథింగ్ టైప్ చేయాలి. ఇంకా కిందికి రావాలి. ఇలాగా ఇక్కడ ఎస్ ఇవ్వాలి. ఇక్కడ కూడా సంథింగ్ ఏదైనా టైప్ చేయాలి ఇలాగా. నెక్స్ట్ ఇది కూడా సంథింగ్ ఏదైనా టైప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ అని కంటిన్యూ. ఓకే, ఇలా చేస్తే వస్తుంది అనమాట. ఇది చూడండి, 1 టాస్క్ ఈజ్ కంప్లీట్ అంటే 100 కాయిన్స్ ఇచ్చినప్పుడు వర్క్ అయిపోయినా యూ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ యువర్ వర్క్ వచ్చింది కదా, అప్పుడు ఇది క్లోజ్ చేసేయాలి. ఇది కూడా క్లోజ్ చేసేయాలి. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇది కూడా వర్క్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసేయాలి. ఇది ఉంది కదా, నెక్స్ట్ దీన్ని కూడా సేమ్ ఇలాగనే వేయాలి. ఇది వచ్చి ఎలా చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఉంది కదా, క్లిక్ దిస్ టు స్టార్ట్ దిస్ జాబ్ అని క్లిక్ చేయాలి. ఒకసారి ఇలాగా క్లిక్ చేసి ఈ గూగుల్ సర్చ్ www.bing.com ఉంది కదా, ఇది ఒకసారి సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే వస్తుంది. గో టు www.bing అని క్లిక్ చేయాలి. ఒకసారి న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఉంది ఫిషర్ ఇన్వెస్ట్మెంట్ అని ఉంది కదా, ఈ ఫిషర్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ టైప్ చేయాలన్నమాట. ఫిషర్ ఇన్వెస్ట్మెంట్ టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏం అడిగిదు, ఓపెన్ దిస్ న్యూ సర్చ్ అన్నాడు, యూఎల్ఆర్ కాపీ చేసుకోమన్నాడు. ఓకేనా, అంటే యాక్చువల్లీ ఇక్కడ ఎల్లో ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా ఒక బాక్స్ చిన్నగా, ఇది ఓపెన్ చేయకూడదు, దీనికి ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇలా వస్తుంది కదా, ఈ యూఎల్ఆర్ కాపీ చేసుకోవాలి. యూఎల్ఆర్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇంకా కిందికి వస్తే ఏముంది ఏం లేదు కాబట్టి ఎస్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఎస్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ సేమ్ మళ్ళీ కాపీ చేయాలి యూఎల్ఆర్. నెక్స్ట్ 1 ఇవ్వాలి. నెక్స్ట్ 1 ఇవ్వాలి. నెక్స్ట్ సేమ్ యూఎల్ఆర్ మళ్ళీ కాపీ చేయాలి, ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1 ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి 1 ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ యూఎల్ఆర్ ఉంది కదా, అది ఇక్కడ పేస్ట్ చేసుకున్నారు. దీంట్లో కూడా 1 by 1 ప్రతిసారి సేమ్ యూఎల్ఆర్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నారు అనమాట. సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అలా చేస్తే మనకు టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, 1 by 1 ఇలా సేమ్ యూఎల్ఆర్ కాపీ చేస్తూనే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ యూఎల్ఆర్, ఇప్పుడు సేమ్ యూఎల్ఆర్ ఇవ్వాలి. ఇక్కడ సేమ్ యూఎల్ఆర్, సేమ్ యూఎల్ఆర్, సేమ్ యూఎల్ఆర్, సేమ్ యూఎల్ఆర్, ఈ
ఇక్కడ ఈ బాక్స్ ఉందిగా, ఈ బాక్స్ క్లిక్ చేయడానికి ముందు ఏం చేస్తామంటే కొద్దిగా పైనకి వెళ్ళాలన్నమాట. ఓకేనా, ఇలా కొద్దిగా పైనకి వెళ్తే ఇంకొంచెం పైనకి ఇక్కడికి వెళ్ళాం కదా. ఇక్కడ చూడండి ఫిషర్ ఇన్వెస్ట్మెంట్ బుక్స్ ఉంది కదా, ఫిషర్ ఇన్వెస్ట్మెంట్ బుక్స్ ఇక్కడ టైప్ చేయాలన్నమాట. కొద్దిగా బ్యాక్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఫిషర్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, ఒకసారి క్లిక్ చేసి బుక్స్ అని టైప్ చేయాలన్నమాట. ఓకేనా, బుక్స్ అని టైప్ చేయమన్నాడు. ఓకే, ఫిషర్ ఇన్వెస్ట్మెంట్ బుక్స్ అని టైప్ చేయమన్నాడు. నెక్స్ట్ కిందికి వస్తే ఏం ఓపెన్ చేయమన్నాడు, ఫిషర్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ బుక్స్ బై కెన్ ఫిషర్ ఓపెన్ చేయమన్నాడు. ఇందులో ఫిషర్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ బుక్స్ బై కెన్ ఫిషర్ ఇది ఓపెన్ చేయమన్నాడు. ఓకేనా, ఇది ఓపెన్ చేస్తున్నా. నెక్స్ట్ ఏమన్నాడు, బుక్ మార్క్ చేయమన్నాడు. క్లిక్ చేసి బుక్ మార్క్ అని బుక్ మార్క్ చేయాలి. ఇది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయింది కదా, బుక్ మార్క్ ఉంది ఇక్కడ, ఇది బుక్ మార్క్ చేయాలి. ఇలా 30 సెకండ్స్ వస్తుంది. 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత వెయిట్ చేయాలి. సెకండ్స్ అయిపోయింది కదా, ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ బాక్స్ చిన్న బాక్స్ ఉంది కదా, ఆ 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత బాక్స్లో క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా, బాక్స్ క్లిక్ చేయాలి ఒకసారి, ఓకే వస్తుంది. ఇంకా రైట్ మార్క్ వస్తుంది కదా, కిందికి రావాలి. సబ్మిట్ అండ్ కంటిన్యూ ఉంది కదా, ఈ సబ్మిట్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. ఓకే, 1 టాస్క్ కంప్లీట్ వచ్చింది కదా, అప్పుడు ఇది క్లోజ్ చేసేసారు అనమాట. ఇది క్లోజ్ చేసేసారు. ఓకేనా ఫ్రెండ్స్.